సంక్రాంతి ముగ్గు మా రూమ్ కూడా కలర్ కాకుండా వెండిలా కనబడుతుంది. సూర్యుడు కూడా చందమామలా కనబడుతుంది ఈరోజు. మా వాళ్ళు ఎనపై మేము పండగ చేసుకుంటలేము. మీరైనా మంచిగా పండగ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాదేవి వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి పండుగ అయితే మేము చేసుకోవట్లేదు. మొన్న December 25 అంటే క్రిస్మస్ పండుగ చేసుకోలేదు, అక్కడ న్యూ ఇయర్ చేసుకోలేదు. ఈరోజు వచ్చేసి సంక్రాంతి పండుగ. సో సంక్రాంతి పండుగ కూడా చేసుకోవట్లేదు. అందుకని చెప్పేసి ఈ మూడు అయితే ఫెస్టివల్స్ మిస్ అయిపోయినాము. సో మిస్ అయిపోయినామని కాదు, మన దగ్గర వాళ్ళు చనిపోయింది. సో అందుకని చెప్పేసి ఇంకా ఈ పండుగలు అయితే ఏం చేసుకోలేదు అనమాట. సో ఈరోజు అయితే సంక్రాంతి పండుగ. సో ఈరోజు కూడా మళ్ళీ ఊర్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు మొన్న మా చిన్నాయన ఒక ఆయన చనిపోయింది ఊర్లో. సో ఆయన 3వ రోజు ఉందన్నమాట ఈరోజు కార్యక్రమము. ఇంకా సంక్రాంతి పండగకి అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటే ఇంకా ఉండాలన్నమాట. సో అందుకని చెప్పేసి పొద్దుగా లేచేసి ఇంకా రెడీ అయిపోతున్నాము ఊర్లోకి వెళ్ళడానికి. ఇంకా మా పిల్లలు పండుకోరు, ఇప్పుడు వాళ్ళని కూడా లేపాలి. ఇప్పుడు మొత్తం వాళ్ళని లేపిన తర్వాత ఒకసారి బయట వాతావరణం కూడా బాగా కూల్గా ఉందన్నమాట. మొత్తం అంతా మంచు పడి ఘోరంగా ఉంది. అసలు రోడ్లు కనబడతలేవు, అంతా మంచు పడుతుంది బయట. సో చూపిస్తాను. సో పిల్లలు అయితే లేచిన తర్వాత బయటికి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అలా లేపరా, దొంగలను లేపాలు. కలిస్తలే చూడు బెట్టు. ఏ గుడ్ మార్నింగ్. లేచినావా? ఇక అమ్మగాడే జల్దీ లేచింది ఇలా. అమ్మ నువ్వే తొందరగా లేచినావు కదరా. వెరీ గుడ్. సో బయట వాతావరణం చూపిస్తా ఒకసారి, పదండి. పైన బిల్డింగ్ పైన ఎక్కుదాము. ఇగో మొత్తం మంచు ఎట్లా చూడొచ్చు, మొత్తం మంచు కనిపిస్తుందా? అక్కడ కనిపిస్తుంది చూడండి. మెయిన్ అంతా మొత్తం మంచుతో నిండిపోయిందనమాట మా ఏరియా అంతా. సో ఇప్పుడు మనం బయటికి వెళ్దాము. బయటికి వెళ్ళి అంటే పండగ ఇది పైన బిల్డింగ్ పైకి ఎక్కి చూపిస్తా, ఓకేనా? కోతులు ఉన్నాయా? ఏడున్నాయిరా కోతులు? పద చూద్దాం. అమ్మో అక్కడ కోతులు, చాలా కోతులు ఉన్నాయి, చూపిస్తా. అక్కడ కూడా ఉండగా సంక్రాంతి ముగ్గుని కూడా మొత్తం ఇక్కడ పక్కలరా. ఇగో ముగ్గేసి అరగంట కాలేదు, మొత్తం ఖరాబ్ చేసేసినాయి. కళ్ళు గుట్టుకున్నాయి. పక్క కోతులు మొత్తం పైన అన్ని కోతులు ఉన్నాయి, చూద్దాము. వచ్చాను గేట్ దగ్గరికి బిట్టు. కింది కోరి ఉన్నాడు. కోతి చూసిరా, ఆడికెళ్ళి భయపెట్టిస్తుంది కోతి ఘోరంగా. కట్టి పెట్టు, కట్టి కడి. ఇంకో కట్టె పట్టుకొని పోతున్న పైకి, చూద్దాం. కోతులు భయం మనల్ని భయపెట్టిస్తున్నాయి అవి. లేవు బిట్టు కోతులు, ఇక్కడైతే లేవు. అగో అక్కడ చూసారు సంక్రాంతి ముగ్గులు వేసారు. అగో అంతా సంక్రాంతి ముగ్గులు వేసారు. మా పాప వాళ్ళ స్కూల్లో గిట్ట సంక్రాంతి ముగ్గుల ఫెస్టివల్ అయింది నిన్న. లేవు, చూస్తున్నా ఉండు.
లేవు దర్. కోతులు వస్తున్నాయని భయపడి మెల్లగా వస్తారు పిల్లలు. గేట్ దగ్గరికి వచ్చినారు కోతులు. నడు నడు పైన చూసేద్దాం పది. లేవా? ఓకే. సో పైన అయితే కోతులు లేవు. అక్కడెక్కడ ఉరకకూరు ఇక. సో చూడండి ఇక పొద్దుగల మా ఏరియా మొత్తం ఇట్లా ఉంటుంది అంతా. నువ్వేం చేస్తున్నావు దాన్ని? ఇది అక్కడ పెట్టేద్దాం స్టిక్. వాన పడ్డదారా? నీళ్ళు మొత్తం ఇట్లా అయిపోయినాయి. బిల్డింగ్ పైన మొత్తం నీళ్ళున్నాయి. అంతా నీళ్ళు ఉన్నాయి కదా. సో అక్కడ చూసిరు కదా మొత్తం మంచు. అగో ఆ ఏరియా మొత్తం మంచుతో నిండిపోయింది అంతా. చింటూ తయారు చేసిన కైట్. ఎవరిది అది? చింటూ తయారు చేసి ఆయన సొంతంగా తయారు చేసిండా? మంచిగా చేసిండు. అదో డెకరేట్ చేసిండు దాన్ని కైట్ని మొత్తం. ఇదన్నమాట. ఇగో మా రూమ్ అపార్ట్మెంట్ దగ్గర పెద్ద ముగ్గు. ఆడగడ ముగ్గేసిరట. ఇక్కడ మటన్ షాపు. ఇక్కడ ముంగట్నే మటన్ షాపు. సో ఫుల్ జనాలు ఉన్నారు ఇప్పుడు. ఈరోజు సంక్రాంతి పండుగ కదా మాకు. తెలంగాణలో వచ్చేసి పండగ రోజే తింటారు అనమాట నాన్ వెజ్. సంక్రాంతి పండగ రోజే ఈరోజు నాన్ వెజ్ ఉంటుంది. సో ఆంధ్ర సైడ్ అయితే అట్లా ఉండదంట. ఈరోజు ఏరియా ఇక్కడ ఈ ఏరియా ఇగో ఇటు చూసిరు కదా. ఇటైతే ఫుల్ మంచు అనమాట. అగో అంత మంచు. ఎక్కడ పోయినారు కోతులు? కోతులు మొత్తం అక్కడికి వెళ్ళిపోయినాయి. అగో అక్కడ చిన్న పిల్లగాడు ఎవరో పతంగి ఎగిరేస్తుండే అప్పుడే. అగో అక్కడ బిల్డింగ్ మీద ఉన్నాడా వైట్ కలర్ పతంగి ఎగిరేస్తుంది ఇంత పొద్దుగాలని. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. అయినా కానీ ఇంత మంచి ఉందన్నమాట ఏరియా. ఇది మా ఏరియాలో ఇప్పుడు వాతావరణము. అక్కడ చూడండి అగో వెరైటీగా సూర్యుడు చందమామ లాగా తెల్లగా వచ్చిండగా కనిపిస్తుందా? అంటే మంచు అంత మంచు పేరుకుపోయింది అనమాట. అందుకే ఆ సూర్యుడు కూడా మొత్తం మా చందమామలా కనబడుతున్నాడు. ఆ బిల్డింగ్లు కూడా చూడండి ఎట్లుందో. అసలు ఏం కనిపిస్తలే. అదో ఫుల్ మంచు. సో ఇదన్నమాట. సూర్యుని చూసారు కదా చందమామలా కనబడుతున్నాడు అన్నమాట సూర్యుడు. వెండిలాగా ఉంది. మామూలుగా గోల్డ్ కలర్ కనబడుతుంది కదా, గోల్డ్ కలర్ కాకుండా వెండిలాగా కనబడుతుంది సూర్యుడు కూడా చందమామలా కనబడుతుంది ఈరోజు. ఓకేనా? చిన్న ఏం చేస్తున్నాను? నడు పోదాం. కిందికి పోదాం. ఇక అయిపోయింది. సో ఇప్పుడైతే లేట్ అయిపోతుంది అనమాట. ఊరికి వెళ్ళిపోవాలి. సో అందుకని తొందరగానైతే లేచినాము. ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఒక వ్లాగ్ చేస్తా. మా ఊర్లో కూడా చూపిస్తా ఎట్లా ఉంటుంది అనేది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూసారు కదా. సో ఇవి అక్కడైతే ఏం కనిపిస్తలేదు ఇంకా. సో ఇదన్నమాట ఈరోజు మా వ్లాగ్. సో లేట్ అవుతుంది, ఇంకా ఊరికి వెళ్ళిపోవాలని చెప్పేసి తొందర లేచినాము. లేచేసరికి అన్ని కోతులు ఇంటి దగ్గర. కోతులు నిలగొట్టడానికి కట్ట పట్టుకుని వచ్చాం బయటికి. చలో అమ్ములు, నువ్వు వస్తావా ఇంటికి? రావా ఊరికి? వస్తావా? ఓకే. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాము.
సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అంటే మా ఊర్లో ఉండే వాతావరణం ఈరోజు. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి, ఓకేనా? కట్ట మంచి పెట్టాలి. వద్దు వద్దు. ఇక ఆంటీ వాళ్ళ ముగ్గు మొత్తం చిందర వందలు వేసేసిన కోతులు. చలో చలో, అక్కడ వేసారు సంక్రాంతి ముగ్గులు వేసారు అక్కడ. ఇక్కడ మా దగ్గర ఒక రూమ్ ఖాళీ ఉంది. ఎవరికైనా రూమ్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఓకేనా ఫ్రెండ్స్? సో పండుగ అందరూ మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నాకు చెప్పు తెగిపోయింది. ఇగో తెగిపోయిన చెప్పుతో 2 ఊర్లు తిరిగేసి వచ్చిన నిన్న. మొత్తం చెప్పు అంతా తెగిపోయింది. ఇది ఇంకా ఈరోజు షూస్ వేసుకొని పోవాలి ఊర్లకి, ఓకేనా? ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ 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 వచ్చేయండి, ఇక్కడ వచ్చేయండి. సో ఇదన్నమాట మా చిన్న బ్లాగ్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. బాయ్. Yeah.